వరంగల్ నగరంలో ఉన్నటువంటి కాకతీయ జూలాజికల్ పార్కులో పెద్ద పులులు కనువిందు చేస్తున్నాయి. ఇటీవలే హైదరాబాద్ నెహ్రూ జూ పార్కు నుంచి వీటిని తీసుకువచ్చారు. ఒక ఆడపులి, మగపులి తీసుకురాగా మగపులికి శంకర్, ఆడపులికి కరీనా అనే పేర్లు నామకరణం చేశారు. వీటి వయసు మగపులికి 10 ఏళ్లు, ఆడపులికి 15 ఏళ్లు ఉంటాయని జూ పార్క్ అధికారులు తెలిపారు. వీటికి ప్రత్యేక ఎన్క్లోజర్ ఏర్పాటు చేసి సందర్శనార్థం అందులో ఉంచారు. కానీ లాస్ట్ ఒక 5 years బ్యాక్ వచ్చాము ఇక్కడికి. అప్పటికిప్పటికి మెయింటెనెన్స్ అంటే ఇక్కడ వేస్ ఉన్నాయి కానీ జంతువులు అలానే ఉన్నాయి. సరే పెద్దగా జంతువులు తీసుకొచ్చుడు కొత్తగా ఏం లేవు. టైగర్స్ వచ్చినాయని అన్నారు కానీ ఒక్కటే టైగర్ కనిపిస్తుంది ఇక్కడ. ఇంకోటి పెడితే కూడా బాగుంటుంది. కొత్తగా వస్తే జంతువులు కానీ స్నేక్స్ కానీ ఇంకా చిరుతాగుని తెస్తే బాగుంటుంది. సందర్శకులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుందని. ఇటీవలే రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ వీటిని ప్రారంభించారు. ఇప్పుడు జూ పార్క్లో పెద్ద పులులు కనువిందు చేస్తున్నాయి. వీటిని తిలకించేందుకు నిత్యం ఎంతో మంది సందర్శకులు ఇక్కడికి వస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఎంతో మంది సందర్శకులు ఇక్కడికి వచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. జూ పార్కుకు పెద్ద పులులు తీసుకురావడం చాలా ఆనందంగా ఉందని ఇక్కడికి వచ్చే సందర్శకులు తెలిపారు. గతంలో కూడా ఈ జూ పార్క్ వచ్చామని అప్పటికిప్పటికి చాలా మార్పులు జరిగాయన్నారు. ఈ పులులు తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. వీటితో పాటు ఏనుగు, జిరాఫీ, ఇతర జంతువులను కూడా తీసుకువస్తే బాగుంటుందని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. నా పేరు మణి ప్రతీక్. నేను ఐపీఎల్ లో చదువుతున్నా, శ్రీ చైతన్య ఐపీఎల్. ఇది సెకండ్ టైం రావడం. చిన్నప్పుడు వచ్చాను కానీ ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది. ఇంకా టైగర్స్ తిరిగితే బాగుంటది. ఇంకో 2-3 టైగర్స్ పెడితే ఒకటి వండుకున్నా ఇంకోటి లేచి నడుస్తుంది అని నా ఒపీనియన్. ఇంకా కొన్ని యాడ్ చేస్తే బాగుంటది. ఎలిఫెంట్స్ గిట్లా, చీతా, ఇంకా 2-3 టైగర్స్ యాడ్ చేస్తే బాగుంటది అని నా ఫీలింగ్.